హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్ జానకమ్మ గారైతే ఇక లేరు. కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో కన్నుమూశారు. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఏం జరిగిందేంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుత రోజుల్లో నిజంగా ఒక పాట ఛాన్స్ రావడమే అతి కష్టం. ఒకవేళ అతి కష్టం మీద సింగర్ లైఫ్లో 100 పాటలు పాడాలన్నా కూడా అది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అలాంటిది జానకమ్మ గారు ఎన్ని పాటలు పాడారో తెలిస్తే అందరూ షాక్ అయిపోతారు. అసలు ఆవిడ కెరీర్లో ఎన్ని పాటలు పాడారో ఒకసారి తెలుసుకుందాము. లెజెండరీ సింగర్ ఎస్ జానకమ్మ గారు కన్నుమూత. తెలుగు సినీ వినీలాకాశంలో మధుర గాయనిగా ఖ్యాతిగాంచిన ప్రముఖ గాయని ఎస్ జానకి గారు 88 సంవత్సరాలు. ప్రస్తుతం ఆవిడకి అనారోగ్యంతో కన్నుమూశారు. గుండెపోటుతో మైసూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్త విని సినీ లోకం దిగ్భ్రాంతి చెందింది. సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆవిడ పాడిన పాటలు 50,000కు పైగా పాటలతో రికార్డు. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లో అప్పటి గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పలపట్ల గ్రామంలో పుట్టిన జానకి గారు చిన్నతనం నుంచే సంగీతంపై ఉన్న ఆసక్తితో గాయనిగా ఎదిగారు. నాదస్వర విద్వాంసుడైన పైడి స్వామి వద్ద సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు. 1957లో తమిళ చిత్రమైనటువంటి విధియన్ విలయాట్టు ద్వారా ఆమె ప్లేబ్యాక్ సింగర్గా సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు 20కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో పాటలు ఆలపించారు. తన కెరీర్లో 50,000కు పైగా పాటలు పాడిన అరుదైన గాయనిగా ఆమె గుర్తింపు పొందారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల్లో దాదాపు అన్ని ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేసిన ఘనత జానకమ్మ గారి సొంతం. ఘంటసాల, ఎం విశ్వనాథన్ గారు, అలాగే కేవి మహాదేవన్ గారు, చక్రవర్తి గారు, ఇళయరాజా, రాజ్ కోటి, ఎంఎం కీరవాణి, ఏఆర్ రెహమాన్, బప్పీ లహరి గారు, ఇలా ఇంకా ఎంతో మందితో కలిసి ఆమె పనిచేశారు. ఇక మరొక లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఆమె పాడిన యుగళ గీతాలు దక్షిణ భారత సినీ సంగీతంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాగే పిబి శ్రీనివాస్ గారు, డాక్టర్ రాజ్ కుమార్, కేజే యేసుదాస్ గారు, ఇలా తదితర ప్రముఖులతో కూడా ఎన్నో హిట్ పాటలు పాడారు. అయితే ఎస్ జానకమ్మ అనే ప్రత్యేక గుర్తింపును, అలాగే మెలోడీ క్వీన్గా పేరు తెచ్చిన పాట బావామరదళ్ళు సినిమాల్లోని నీలి మేఘాలలో పాట. ఆ పాటతో ఆమె గాత్ర మాధుర్యం, భావ వ్యక్తీకరణకు విశేష ప్రశంసలు లభించాయి. పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి ఎన్నో సినిమాల్లో మెప్పించారు. నాటి తరం నుంచి నేటి తరం వరకు కూడా జానకమ్మ మధుర గాత్రానికి మంత్రముగ్ధులయ్యే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ మరవలేని పాటలు, ఈ రోజుకి ప్రతిరోజు వినే పాటలు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో పాటలు ఉన్నాయి. 16 ఏళ్ల వయసు సినిమాలోని సిరిమల్లె పువ్వు పాట ఇప్పటికీ ఎంతోమంది ఫేవరెట్ సాంగ్ అంటే అతిశయోక్తి కాదు. పూజా ఫలంలో పగలే వెన్నెల, జగమే ఊయల, సిరిసిరిమువ్వలోని జుమ్మంది నాదం, సాగర సంగమంలోని మౌనమేళనోయి పాటలతో పాటుగా ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఇక జాబిల్లి కోసం ఆకాశం మల్లె పాట, మనసా తుల్లిపడకే, అతిగా ఆశపడకే, ఇక అలాగే వెన్నెల్లో గోదారి అందం, అలాగే కన్నె పిల్లవాణి, అలా ఇంకా గున్న మామీజీ, నరుడా ఓ నరుడా, కదిలే కాలమే జీవితం, మేఘం తెల్ల కాగితం వంటి ఎన్నో సుమధుర గీతాలకు ఆమె గాత్రాన్ని అందించారు. ఆవిడ జీవితంలో మొత్తం 10 నంది అవార్డులు, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 1986లో తమిళనాడు ప్రభుత్వం ఆమెను కళైమామణి బిరుదుతో సత్కరించగా, కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ ప్రశస్తిని అందించింది. మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను కూడా ఆవిడ అందుకున్నారు. 4 జాతీయ అవార్డులు సహా ఆమె కెరీర్లో మొత్తం 32 అవార్డులు అందుకున్నారు. వీటిలో కేరళ ప్రభుత్వం నుంచి 11 అవార్డులు, తమిళనాడు సర్కార్ నుంచి 6 అవార్డులు, ఒడిశా నుంచి 1 అవార్డు అందుకున్నారు. 10 నంది అవార్డులు కూడా జానకమ్మ అందుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మ విభూషణ్ ఇవ్వగా దానిని ఆమె తిరస్కరించారు. 1997లో ఫిలింఫేర్, 2002లో అచీవర్ అవార్డు, 2005లో స్వర్ణాలయ జేసుదాసు ప్రత్యేక పురస్కారం, 2011లో కర్ణాటక బసవభూషణ్ అవార్డు, 2012లో నిత్య నూతన గాత్రంగా విజయ మ్యూజికల్ అవార్డు, 2013లో మా మ్యూజిక్ జీవిత సాఫల్య అవార్డు, ఇక 2015లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2017లో సేఫ్ వేటూరి జీవిత సాఫల్య పురస్కారం జానకమ్మ గారు అందుకున్నారు. ఇలాంటి లెజెండరీ సింగర్
ఇక లేరు అనే విషాద వార్త నిజంగా సంగీత ప్రపంచం, సినీ ప్రపంచంలో తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ